కొరమైన చేపల పులుసు తయారీ విధానం చూద్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చింతపండు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని అన్నీ కలిపేసుకొని పక్కన ఉంచుకున్నానండి. మీకు చూపించడం కోసం నేను ఇంగ్రీడియంట్స్ అన్ని చూపిస్తున్నాను. ముందే కలుపుకొని పెట్టుకున్నాను నేను. ఇలా మా అమ్మమ్మ ఇలానే చేసేది. మా అమ్మ చెప్తా ఉండేది ఇలా చేస్తే టేస్టీగా ఉంటుందని. ఇప్పుడు అన్నీ ఉప్పు, కారం అవన్నీ వేసేసాను. తర్వాత ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి సగం స్పూను. ఇప్పుడు ఆయిల్ కలుపుకుందామండి. అవన్నీ మిక్సింగ్ చేసుకున్నాక ఆయిల్ వేసుకున్నాను. బాగా మిక్స్ అయ్యి ముక్కలకు బాగా పట్టాలి. పట్టించిన తర్వాత చింతపండు నేను నానబెట్టి పెట్టుకున్నానండి. నిమ్మకాయ సైజు చింతపండు అది బాగా పిండి నిమ్మకాయ పులుసు తీసి పక్కన ఉంచుకున్నాను. ఆ పులుసు ఇందులో పోసేసుకొని తర్వాత మనకి చింతపండులో ఎంత పులుసు ఇస్తే అంత పులుసు మొత్తం కలిపేసుకొని ఇందులో పోసేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇంకేమన్నా ఎక్స్ట్రా వాటర్ కావాలి అనుకుంటే మీరు పోసుకోవచ్చు. నేను కొంచెమే చిక్కగా ఉండాలని చెప్పి కొంచెమే పోస్తున్నానండి. ఇంకొన్ని నీళ్ళు పోసుకొని కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక నీళ్ళు కొంచెం వాటర్ వేసుకున్నామండి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాము. వాటర్ పోసుకొని కొంచెం నాకు తక్కువ అనిపిస్తున్నాయి కాబట్టి కొన్ని వాటర్ వేసుకున్నాము. వాటర్ వేసుకున్నాక కొంచెం చేయి మీద ఇట్లా పోసుకొని అంత నీట్గా తుడుచుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని 15 నిమిషాల తర్వాత స్టవ్ మీద పెట్టేసుకున్నామండి. స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 to 20 మినిట్స్ తర్వాత గుమగుమలాడే చేపల పులుసు రెడీ. కొరమైన చేపల పులుసు మంచి స్మెల్ పొగలు వస్తుందండి చాలా. తర్వాత కొంచెం ఉడికిన దింపే ముందు కొంచెం అంత మెంతుల పొడి చల్లుకొని దింపేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇంతే మా అమ్మమ్మ లాంటి పాతకాలపు చేపల పులుసు, కొరమైన చేపల పులుసు రెడీ. చూడడానికి ఒక్కసారి ఇలా చేసుకొని మీరు తిన్నారంటే టేస్టీగా ఉంటుందండి.